కోనసీమ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. రాజోలు నియోజకవర్గంలోని కేసనపల్లిలో సముద్ర జలాలతో దెబ్బతిన్న లక్షలాది కొబ్బరి చెట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. రైతులు అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. కోనసీమ డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ మీద బీసీ రోసయ్య ఇచ్చిన నివేదికలను అధికారులు స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. కోకోనట్ బోర్డు ఏర్పాటు మీద కేబినెట్ లో చర్చిస్తున్న డిప్యూటీ సీఎం కోనసీమ రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే డిసెంబర్ 2వ వారంలో మళ్లీ వస్తానని రైతులకు మాటిచ్చారు. రాజోలు నియోజకవర్గంలోని కేసనపల్లి గ్రామంలో శంకరగుప్త మేజర్ డ్రైన్ పొంగి కొబ్బరి పంట నాశనమైన క్రమంలో దీనికి శాశ్వత పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇచ్చిన హామీలో భాగంగా ఆయన ఇవాళ రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు. గత నెలలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు కాగా మోంతా తుఫాను వల్ల అది వాయిదా పడింది. అయితే ఈసారి కేసనపల్లితో పాటు శంకరగుప్త మేజర్ డ్రైన్ కు ఆనుకుని ఉన్న దాదాపు 5,000 ఎకరాల్లోని ఉప్పునీటి ముంపు సమస్య పరిష్కార చర్యలు చేపట్టడం నుంచి ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీరందరూ టోటల్ డ్రైన్స్ ఎంత అవుతున్నారు? 2000 సడన్గా 1000 కోట్లు పెంచేశారు. 3,000 నుంచి 4,000 చెప్పారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే ఒక 3,500 కోట్లు అనుకోను. అంటే మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లా ఈ లంక గ్రామాలన్నింటికి మన కోనసీమ అన్నింటికి కలిపి ఒక 4,000 కోట్లు డ్రైన్ని ఆధునీకరించడానికి, పొడికలు తీయండి లేదా మిగతా ఏమేం చేయాలో వాటన్నిటి చేయడానికి. దాంట్లో ముఖ్యంగా మనకి యుద్ధ ప్రాతిపాదికన చేయాల్సింది మన శంకరగుప్త డ్రైన్ చేయాలి. దీనికి 22 కోట్లు. నేను ఏమనుకుంటున్నానంటే మీతో మీ అందరితో చెప్పడానికి, కొబ్బరి చెట్టు గురించి ఇదే చెప్తాను. ఇంటికి పెద్ద కొడుకు లాంటిది. అంటే కొడుకు ఎంత సంపాదించలేదు తెలియదు, కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడకుండా అది మీరు అన్నట్టుగా ఇది 100 సంవత్సరాలు 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది నిరంతర ఆదాయం కనీసం మీరు చెప్తున్నట్టుగా 20,000 రూపాయలు ఎంతో నెలకు వస్తుందని చెప్తాను. ఒక 15 సెంట్లు భూమి ఉంటే, అలాంటిది ఒక ఎకరం ఉంటే ఎంతో 2,4 లక్షలు వస్తా, 2 లక్షలు వస్తాయి. ఖర్చులన్నీ పోను సంవత్సరానికి కదా చెప్పారు. సో ఇంత ఆదాయ మార్గం ఉన్నదాన్ని దీనికి ఏం చేయగలమని ఆలోచిస్తాం. దీనికి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినా, లేదంటే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చినా, వీటన్నిటికీ నేను మీతోటి ఒక శాశ్వత పరిష్కారం వెతకడానికి చేస్తున్నాను. ఈరోజు శంకరగుప్తం డ్రైన్కో లేదంటే 22 కోట్లు ఇవ్వడానికి కాదు, పర్మనెంట్గా కోనసీమకి ఇది అంటే నేను చాలాసార్లు మాట ఇచ్చాను, దీని మీద పని చేస్తాను. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం. అంటే నేను దీన్ని చేసి ఒక రాజోలు సమస్య చూడట్లేదు. ఇది కోనసీమకి సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు. కొబ్బరి కొట్టంది ఏ పని చేయం మనం. అంటే ఏదైతే మన సంస్కృతికి పునాదో, సో దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. అది ఫస్ట్ అది ఆ కమిట్మెంట్ నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు నేను పెద్ద మాటలు ఏం చెప్పట్లేదు మీకు. ఇందాక కలెక్టర్ గారిని అడిగిందంటే నేను ఇప్పుడు 3,000 కోట్లు 4,000 కోట్లు కావాలి అంటే. కేసనపల్లిలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు పవన్. ఇప్పుడు తాత్కాలిక పరిష్కారంగా ఒక 20 కోట్లు ఇచ్చేసి చప్పట్లు కొట్టించుకుని వెళ్లిపోవాలని తాను అనుకోవడం లేదన్నారు పవన్. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలన్నారు. మొత్తం కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతాంగానికి సంబంధించి శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి అడుగు అని తెలిపారు. ఇక్కడున్న రైతుల బిడ్డలు ఒక్కొక్కరు 20 ఏళ్ల వయసు వారే ఉండొచ్చు. వారికి మంచి భవిష్యత్తు అందించడం కోసం రైతులు పడే తపనే తాను పడుతున్నాను అని పవన్ చెప్పుకొచ్చారు. కోనసీమ కొబ్బరి రైతుల కష్టాన్ని దూరం చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కొబ్బరి చెట్టు ఇంటికి పెద్ద కొడుకు లాంటిదని, దానిని కాపాడతానని మాటిచ్చారు పవన్ కళ్యాణ్. నేను మీకు ఒక పరిష్కార మార్గం ఇదేదో మొదటి మీటింగ్ వచ్చి ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోవడానికి మళ్ళీ నేను రావడం రాలేదు. ఏదో ఒక కంప్లీట్ కోనసీమకి సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి నేను ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి ట్రిప్. ఇది మీరు అది నమ్మాలి. ఇట్లా ఏదో ఓట్ల కోసం లేదంటే గెలిపించాను కదా, ఇది నాకు. ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే, ఇంతమంది దాదాపు 1,00,000 ఎకరాలు ఉన్న ఎన్ని లక్షల మంది ఉంటారు, ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి? 98,000 అంటే 1,00,000 కుటుంబాలు ఉంటాయి. అంటే 1,00,000 కుటుంబాలు ఆధారపడినా ఇది మేము బాధ్యతగా తీసుకొని చేస్తాం. ఈరోజు 22 కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టేది నేను హడావుడి చేయడానికైతే నేను రాను.
ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వచ్చిందలాగే మళ్ళీ వెళ్ళిపోయి చెప్పచ్చు. నేను ఒక శాశ్వత పరిష్కారం, అందుకని నేను కొంచెం మూలాల నుంచి అడిగాను. ఎందుకంటే రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యి వస్తాను. దీంట్లో మీతోటి ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను. కరెక్ట్గా అది డిసెంబర్లో 2nd వీక్లో పెట్టండి. మళ్ళీ ఒకసారి రాసుకున్నది. రాజోలు నియోజకవర్గంలోని కేసనపల్లి గ్రామంలో కొబ్బరి చెట్లు చనిపోవడానికి ప్రధాన కారణం సముద్రపు బ్యాక్ వాటర్ శంకరగుప్తం మేజర్ డ్రైన్ ద్వారా డ్రైన్కు ఆనుకుని ఉన్న కొబ్బరి తోటల్లోకి పోటెత్తడం. శంకరగుప్తం డ్రైన్ నిజానికి ఫ్రెష్ వాటర్ డ్రైన్. ఈ డ్రైన్కు 2013, 2017లో డ్రెడ్జింగ్ ద్వారా తవ్వకాలు చేశారు. అయితే మధ్యలో 7.9 కిలోమీటర్ల భాగం తవ్వకపోవడంతో వైనతేయ నదీపాయ నుంచి పోటెత్తుతోన్న సముద్రం బ్యాక్ వాటర్ డ్రైన్ ద్వారా పొంగి కిందకు దిగకపోగా డ్రైన్ను ఆనుకుని ఉన్న వేలాది ఎకరాల కొబ్బరి తోటల్లోకి పోటెత్తుతోంది. దీంతో ఉప్పు నీటి బ్యాక్ ఫ్లో వచ్చి సారవంతమైన భూములన్నీ ఉప్పు జలాలతో ఊటెత్తుతున్నాయి. ఫలితంగా 2019 నుంచి చెట్లు ఆకస్మికంగా చనిపోతున్నాయి. కేసనపల్లిలో 500 ఎకరాల్లో 5,000 చెట్లు చనిపోయాయి. 150 మంది రైతులపై దీని ప్రభావం పడింది. ఇలా మొత్తంగా కోనసీమ జిల్లాలో 2019 నుంచి 2025 వరకు 9 గ్రామాల్లో 1,00,000 చెట్లు చనిపోయాయని నివేదికలు చెబుతున్నాయి. అంటే కొబ్బరి చెట్టును నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడకూడదండి. ఇది నా కమిట్మెంట్ మీకు కింద ఇది అంటే ఎందుకంటే ముఖ్యంగా 1,00,000 మంది కొబ్బరి సాగు చేసే రైతాంగం రోడ్ల మీదకి రాకూడదు. దానికి కాంప్రిహెన్సివ్ ప్లాన్, ఒక సమగ్రమైన ఒక ప్రణాళికతోనే మీ దగ్గరికి వస్తాను నేను. దాంట్లో ఈ శంకరగుప్తం డ్రైన్ అనేది ఒక చిన్న భాగం అంతే. ఇది నేను భూతద్దంలో చెప్పి మేము అద్భుతం చేసామని చెప్పను. ఇది సమగ్రమైన ప్లాన్లో ఇది ఒక చిన్న భాగం అంతే. నా కోరిక ఏముందంటే, నా మనసులో కోరిక, నా ఆశ కానీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి ఈ 3,500 కోట్లతోటి ఈ డ్రైనేజ్ని, ఈ పూడికల్ని మొత్తం కాలువల మరమ్మతులకి చేయాలి. ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందంటే ఈరోజు కొబ్బరి చెట్టుకు ముండలు కూడా లేవు. కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుస్తుంది. చాలా కన్నీరు ఉంటుంది. ఇది మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా. నిజంగా నేను మీ ఇంట్లో వాడు ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో, ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి నేను. సో నేను మీకోసం ఇంకొక 2 మీటింగ్స్ చేస్తాను మీతోటి. అక్కడి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్ మీరు నాకు 45 రోజులు ఇవ్వండి. 45 రోజుల తర్వాత 45 రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండగ పోయిన తర్వాత నుంచి విల్ కమ్అట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్.